ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు అయితే కనుక అమ్మవారు మన కోసం సందేశం అయితే పంపించారు ఫ్రెండ్స్. ఈరోజు మన కోసం ఒక వార్తను తీసుకువచ్చాను. నీతో మాట్లాడాలి బిడ్డ. ఇది ఒంటరిగా నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు మాత్రమే విను తల్లి అని అమ్మవారు అయితే మన కోసం ఒక సందేశాన్ని తీసుకువచ్చారు ఫ్రెండ్స్. అసలు అమ్మవారు మనల్ని ఎందుకు నువ్వు మాత్రమే విను అని అంటున్నారు, అసలు అమ్మవారు మనకు ఏమి చెప్పబోతున్నారో ఇక అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి మీద భక్తి నమ్మకం ఉన్నవారు తప్పకుండా వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక అమ్మవారు ఏమి చెబుతున్నారో శ్రద్ధగా విందామా? బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడి తీరాలి. ఎలా ఉన్నావమ్మా? నువ్వు సంతోషంగా లేవు అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఈ క్షణం నీ కోసం ఒక తీయని శుభవార్త తీసుకువచ్చాను. దిగులుగా దీనంగా కూర్చుని అమ్మా నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ నీ కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నాయి బిడ్డ. సంతోషంగా లేవు అని అర్థమైపోతోంది నాకు. ఎన్నో భయాలు, బాధలు, మనసులో తట్టుకోలేని బాధ, ఎన్నో అవమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి బిడ్డ. ఏం జరుగుతుందో, ఏ క్షణం ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసు కలత చెందుతుంది కదూ. సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చుని ఉన్నావు కదా బిడ్డ. కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదని ఈ దుర్గమ్మకు తెలుసు. అది నాకు అర్థమవుతుంది. దుర్గమ్మ పాదం మోపిన చోట పావనం అవుతుందమ్మా. ఆ నమ్మకంతోనే నువ్వు ఎంతో ఓర్పుతో, సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. పైకి ఎంతగానో నవ్వుతూ కనబడింది ఈ దుర్గమ్మ. ఈ భక్తుల కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు చూస్తూనే ఉంటుంది తల్లి. బిడ్డ, ఇది విన్న వెంటనే అమ్మ దుర్గమ్మ నీకు అన్నీ కూడా తెలుసని అంటావు. మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు, దుఃఖాలు ఎందుకు మిగులుతున్నాయి? మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించడం లేదు అనే సందేహం నీలో ఉంది. నాకు తెలుసు. జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నానమ్మా. ఎప్పుడు నన్ను నువ్వు గెలిపిస్తావు తల్లి అన్న సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు తెలుసు బిడ్డ. ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను దుర్గమ్మ. నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను, కానీ నా జీవితంలో సంతోషం అనేదే నాకు దొరకడం లేదు ఎప్పుడు కూడా. అది ఎప్పుడు దక్కుతుందో కూడా తెలియకుండా ఉంది అని నువ్వు అనుకోవడం నాకు తెలుసు తల్లి. ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు అనుభవించాలి? ఈ కర్మ ఇంకా నన్ను ఎన్ని రోజులు చావలేక బ్రతకలేక మధ్యలో నన్ను కొట్టుమిట్టాడుతున్నాను అని అనుకుంటున్నావు కదూ బిడ్డా. ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఈ ఒంటరితనం, ఈ ఒంటరి పోరాటం ఎంతకాలం చేయాలి దుర్గమ్మ తల్లి అని. దుర్గమ్మ ఆ ధైర్యమే నన్ను బతికిస్తుంది. ఈ కష్టాలన్నీ కూడా, అవమానాలన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను అని ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు నమ్మకంతో అడుగుతూ ఉన్నావు. అది కూడా నాకు తెలుసు బిడ్డ. ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు అనుభవిస్తున్నవి అన్నీ కూడా నీకు జీవితంలోనే అతి పెద్ద పరీక్షలు. ఇవే నీ జీవితానికి అతి పెద్ద పెద్ద పరీక్షలు. దీనిని నువ్వు కొంచెం ఓపికతో, కొంచెం సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి. నీకు తోడుగా
ఎప్పుడు ఈ దుర్గమ్మ ఉంటుంది అని నువ్వు నమ్ము. ఇంతకాలం ఎంతో సహనంతో, ఓపికతో, ప్రేమతో ఉన్నావు. ఏ కష్టం వచ్చినా సరే దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది. నువ్వే నాకు దిక్కు అనుకుంటూ ముందుకు వెళ్ళావు కదా! వెనక్కి తిరిగి చూసుకోలేదు నువ్వు. చాలా మంచిది తల్లి. అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా. తప్పకుండా నీకు అతి తొందరలోనే ఉన్నతమైనటువంటి జీవితం లభించే తీరుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. ఈ లోకంలో దేని మీద కూడా అతిగా ఆశను పెంచుకోవద్దు. ఎందుకు అంటే ఏది కూడా శాశ్వతం కాదు. అది వస్తువైనా సరే, బంధము అయినా సరే. దేని మీద ఆశ పడడం అంత మంచిది కాదు. ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయానికి కూడా తీసుకోవద్దు. ఇది నీకు పరీక్షాకాలం తల్లి. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉంటారా? ఉండరు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు ప్రతి క్షణం గుర్తుపెట్టుకుని ఉండాలి. విధిరాతని నువ్వు తప్పించుకోలేవు. ఒకరు ముందు వెళ్తారు, ఒకరు తరువాత వెళ్తారు బిడ్డ. కొందరు న్యాయంగా, సహనంగా, ప్రేమగా, ఓపికగా నీలాగా ఉంటారు. మరి కొంతమంది అన్యాయంగా, విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ, ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు. అలాంటి వారి జీవితమే బాగుంది కదా అమ్మా అన్న విషయం కూడా నీలో ఉంది. అది నాకు తెలుసు. వారి జీవితం ఎలా ఉంది అని నువ్వు బయట నుండి చూసి చెప్పకూడదు తల్లి. నాకు తెలుసు వారు కర్మఫలాన్ని ఎలా అనుభవిస్తారో. నువ్వు నా బిడ్డవు. నిన్ను నేను కాపాడుకుంటాను. నేను తోడుగా ఉండి ఎప్పుడు రక్షించుకుంటూ ఉంటాను. నీ చేయి నేను ఎప్పటికీ వదలను. ఈ ప్రేమ, సహనము ఎన్నటికీ కోల్పోవద్దు నువ్వు. ఇది ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. నా మీద నమ్మకాన్ని ఉంచు. నా చేయి నువ్వు విడవకు. నీ చేయి నేను ఎప్పుడు కూడా విడవను. ఈ సహనము, ప్రేమ, నమ్మకమే ప్రతి కష్టంలోనూ నీకు ధైర్యాన్ని ఇస్తుంటుంది. బంధం దూరమైందని అసలు బాధపడవద్దు. నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలని కోరుకుంటున్నావు కదా! నీ మంచి మనసే నీకు రక్షగా ఉంటుంది. నీ మంచి మనసే నన్ను నీ దగ్గరకు చేర్చింది తల్లి. నీకు మరింత దగ్గర అయ్యాను బిడ్డ. ఈ దుర్గమ్మను నువ్వు నమ్మడం కాదు, నన్ను నమ్మినా నిన్ను నేను నమ్ముతున్నాను. దుర్గమ్మ, ఇంకెన్ని అవమానాలు నేను భరించాలి అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. కానీ ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టడం కానీ, వారు కష్టాలు అనుభవించాలని కానీ నువ్వు అనుకోలేదు. అదేనమ్మా నీ మంచితనం. నీ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఎవరికీ రాదు. ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు. నీ కష్టం మరొకరికి రాకూడదని ఏ రోజు కూడా రాకూడదు అని కోరుకున్నావు. నిన్ను మోసం చేసిన వారి ఎవరికైనా, నిన్ను అవమానించిన వారికైనా సరే అందరూ మంచిగా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉంటావు. అదేనమ్మా నీ మంచితనం. ఆ మంచి మనసుకే నేను నీ దగ్గరకు అయ్యాను. చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసింది. నీ కష్టాలు, బాధలు, దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండే రోజులు వచ్చేసాయి బిడ్డ. ఇక దేని గురించి నువ్వు దిగులు చెందవద్దు. ఈ తల్లి దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నది. నీకు అన్యాయం చేసిన వారికి, నిన్ను మోసం చేసిన వారికి, నిన్ను అవమానించిన వారికి వారి తప్పులు వారు తెలుసుకునేలాగా నీ తల్లి చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకుని తీరవలసిందే. ఎప్పటికైనా నీకు కావలసింది నేను ఇస్తాను తల్లి. ఇక నువ్వు దేని గురించి దిగులు పడవలసిన, ఆలోచించిన అవసరం వద్దమ్మా. తల్లిగా ఈ దుర్గమ్మ నీకు అండగా ఉన్నది కనుక ఇక నువ్వు దేని గురించి కూడా వెనక్కి తిరిగి చూసుకోవలసిన రోజు అనేది ఉండదు. నీ తల్లి నీకు తోడుగా ఉన్నది. ఇన్ని రోజులు నువ్వు భరించిన కష్టాలు, అవమానాలు, పడ్డ దిగులు అన్నీ కూడా ఇక చాలు.
అవి నీ దరిదాపుల్లో కూడా రావు. సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కుతుంది. నేను నీతో ఉంటాను అన్న నీ ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూస్తావు అని నువ్వు అనుకుంటూ ఉండు. ఈ తల్లి నీకు అండగా ఉండగా నీకు ఇక దిగులు ఎందుకమ్మా? నీ ఆనందకరమైన జీవితాన్ని నేను తీసుకొస్తున్నాను. నీకోసమే తీసుకొచ్చాను. నీ మంచి మనసును మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నిటినీ కూడా నీ జీవితంలోకి నేను ప్రసాదించబోతున్నాను. ఈ దుర్గమ్మ నీకు సమస్తము ఇవ్వబోతుంది. నీకు ఆ అమ్మవారు నీకు సక్రమంగా అన్నీ జరిగేలా చేస్తుంది అని మన దుర్గమ్మ తల్లి అత్యద్భుతమైన సందేశాన్ని మనకు స్వయంగా చెబుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరికీ కూడా అమ్మవారు స్వయంగా ఈరోజు సందేశం అనేది ఇచ్చారు. ఎప్పుడు కూడా అమ్మ మీద నమ్మకం ఉంచిన వారికి, భక్తి కలిగి ఉన్నవారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు ఫ్రెండ్స్. మన జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుతారు అమ్మవారు. ఎంతో సంతోషంగా జీవిస్తాము. మనం ఎలా అయితే సంతోషంగా ఉంటామో, మనకు ఏది మంచిదో, ఏ బంధం అయితే మనకు సంతోషాన్ని, జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తామో అన్న విషయం తప్పకుండా మన అమ్మకి మాత్రమే తెలుసు కనుక అమ్మవారి మీద నమ్మకాన్ని ఉంచి మనందరము కూడా సంతోషకరమైన జీవితాన్ని ఆ తల్లి దుర్గమ్మ తల్లి ప్రసాదిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరి కొంతమంది దుర్గమ్మ భక్తులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొడితే కనుక మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. తప్పకుండా మీకు వెంటనే ఈ వీడియో చేరిపోతుంది. దుర్గమ్మ సందేశాన్ని మీరు చక్కగా వెంటనే వినే అవకాశం మీ మొబైల్కి వచ్చేస్తుంది. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. జై దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.